మంచిగా కలపల పులుసు తయారు చేసుకోవటానికి ముందుగా ఈ కవ్వలను ఈ విధంగా కారం, ఉప్పు, ధనియా జీరా పౌడర్ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న కవ్వలను గంట వరకు ఉంచుకుంటే వాసన రాకుండా ఉంటాయి. ఈ కవ్వలను పక్కన పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ చీలికలు, కరివేపాకును వేసి వేయించుకొని ధనియాలు, జీలకర్ర, గసగసాలు, మెంతులు, ఆవాలతో పాటు ఈ కనిపిస్తున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిని శుభ్రంగా పేస్ట్ చేసుకొని ఈ విధంగా వేగించుకోవాలి. ఇలా వేగిన పేస్ట్ మధ్యస్థంగా వేగాలండి. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా సగ్గించుకోవాలి. ఇలా సగ్గిన తర్వాత దీన్ని వంకాయని శుభ్రంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి సన్నగా. దీన్ని కూడా ఒక వంకాయ తీసుకొని దాన్ని ఇలా కోసుకున్నవి నీటిలో వేసుకొని వేగించుకోవాలి. ఇలా వేగిన వంకాయలు చాలా బాగుంటాయండి. వీటిలో ఒక టమాటాను ప్యూరీగా చేసుకొని దాన్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న దానిలో వరుసగా కొంచెం పసుపు, కొంచెం రుచికి సరిపడా కారం వేసుకున్న తర్వాత ఇలా చింతపండును పిండుకోవాలి. ఇలా పిండుకున్న చింతపండులో ఈ వంకాయలు, టమాటా అన్నీ కలవడం మూలాన శుభ్రంగా పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. ఒక మరుగు మరిగిన తర్వాత ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ కవ్వల చేపలను వేసుకొని ఒక్క 10 నిమిషాలు ఉడికితే చాలా రుచి వస్తుందండి. వాసన కూడా రాకుండా ఉంటుంది. ఇలా కొంచెం గరం మసాలాను వేసుకొని చివరగా కొంచెం కొత్తిమీరని వేసుకుంటే ఆ ఫ్లేవరే వేరుగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి గంట తర్వాత. అంతే.